ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నా. అంత బాగున్నారు కదండి, సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు మనము ఎవరితో సహవాసం చేయడానికి పిలువబడ్డాము. మనము ఎవరితో సహవాసం చేయడానికి పిలువబడ్డాము అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. సహవాసము అనగా కలిసి ఉండటము. సహవాసము అనగా కలిసి ఉండటం, లేదా కలిసి జీవించటం, లేదా కలిసి నడవడం, లేదా కలిసి కూడుకోవటం. సహవాసము అంటే చాలా అర్థాలు ఉన్నాయి. అయితే ఈ ప్రపంచంలో చాలా సహవాసాలు మనకు కనబడుతూ ఉంటాయి. తాగుబోతులతో కొంతమంది సహవాసం చేస్తూ ఉంటారు. వ్యభిచారులతో కొంతమంది సహవాసం చేస్తూ ఉంటారు. దొంగలతో కొంతమంది సహవాసం చేస్తూ ఉంటారు. మోసగాళ్ళతో కొంతమంది సహవాసం చేస్తూ ఉంటారు. అన్యాయస్తులతో కొంతమంది సహవాసం చేస్తూ ఉంటారు. ఇలా ప్రపంచంలో ఎంతోమందితో సహవాసం అనేది చేస్తూ ఉంటారు. చేస్తారు. అయితే క్రైస్తవులమైనటువంటి మనం, క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి మనం, క్రీస్తు రాజ్యంలో సభ్యులుగా చేరినటువంటి మనం ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు అనేది ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తీసారమ్మా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరంట? మనకి ప్రభువు. ఏమండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఎవరి సహవాసానికి పిలిచాడంట మనల్ని? అమ్మ, ఎవరి సహవాసానికి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మనం సహవాసం చేయాలని దేవుడు మనల్ని పిలిచాడట. ఇప్పుడు క్రైస్తవులమైనటువంటి మన సహవాసం ఎవరితో ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువు వారితో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారితో మన సహవాసం చేయాలని తండ్రి అయిన దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అయితే మరి ఈరోజు క్రైస్తవుల సహవాసాలు ఎవరితో ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువు వారితో ఉన్నాయా? ఏమండి? యేసుక్రీస్తు ప్రభువు వారితో ఎందుకు సహవాసం చేయాలి? మనం ఎందుకు సహవాసం చేయాలంటే, ప్రపంచంలో ఆయన లాంటి పరిశుద్ధుడు ఎవరు కూడా లేరు. ఉన్నారండి? ప్రపంచంలో ఆయన లాంటి పవిత్రుడు ఎవరు కూడా లేరు. ప్రపంచంలో ఆయన లాంటి నీతిమంతుడు ఎవరు లేరు. ప్రపంచంలో ఆయన లాంటి యథార్థవంతుడు మరొకడు లేడు. ప్రపంచంలో ఆయన లాంటి మంచివాడు మరొకడు లేడు. చరిత్రపరంగా చూసినా, శాస్త్రపరంగా చూసినా, ఏ కోణంలో చూసినా కూడా ప్రపంచంలో మనకి యేసుక్రీస్తు లాంటి గొప్ప వ్యక్తి మనకి ఎవరో కనపడరు. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేయడానికి పిలువబడ్డామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సహవాసం చేయడానికి పిలువబడ్డాం. కానీ క్రైస్తవులు ఎవరితో సహవాసం చేస్తున్నారంటే, ఈ లోకంలో ఉన్న వారితో సహవాసం చేస్తున్నారా లేదా? లోకంలో లోకస్తులతో సహవాసం చేస్తున్నారు. అందుకే దేవుడు అన్నాడు,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మోసపోకండి అన్నాడు. మోసపోతున్నారు ఈరోజు చాలామంది క్రైస్తవులు. ఏమండి? మోసపోకండి, దుష్ట సాంగత్యము. సాంగత్యము అంటే సహవాసము అని అర్థం, అంతే కదమ్మా. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము అంటే దుష్టులతో ఒకవేళ నువ్వు సహవాసం చేస్తే నీకున్న మంచి నడవడి కూడా ఏమైపోద్ది? చెడిపోద్ది అని చెప్తున్నాడు దేవుడు. దుష్ట సాంగత్యం అంటే దుష్టులతో సాంగత్యం చేయకూడదు, దుష్టులతో సహవాసం చేయకూడదు. దుష్టులు ఎవరు? దుష్టులు అంటే సాతాను సంబంధులు అని అర్థం. ఏమండి? వారు దేవుని సంబంధులు కాదు, వాళ్ళు దేవుని కోసం బ్రతికేవారు కాదు, దేవుడు చెప్పినట్టుగా నడిచేవారు కాదు, దేవుని మాటలకు లోబడేవారు కాదు, దుష్టుని మాటల ప్రకారం నడిచేవారు, దుష్టుని అభిష్టాన్ని నెరవేర్చేవారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అంటే దుష్టులతో మనం ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. వాడు దేవుని సంబంధి కాదు అని మనకు తెలిసినప్పుడు అతనితో మనం సహవాసం చేయకూడదు. ఏమండి? మరి ఎవరితో సహవాసం చేయాలి? దేవుని సంబంధులతో సహవాసం చేయాలి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారితో సహవాసం చేయాలి. అందుకే మనల్ని దేవుడు పిలిచాడట. అలాగే మరొక అద్భుతమైన మాట మనం చూడగలిగితే ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23, 24 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 27వ అధ్యాయము 23, 24. 7వ అధ్యాయం 23, 24. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక. మనం ఏం పెట్టి కొనబడ్డామట? విలువ పెట్టి కొనబడ్డామట. ఏంటా విలువ? ఏమండి? ఏం పెట్టి కొనబడ్డాం? విలువ పెట్టి కొనబడ్డాం. ఏంటా విలువ అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన రక్తంతో కొనబడ్డాం మనం, పవిత్రమైన రక్తంతో కొనబడ్డాం మనం, ప్రశస్తమైన రక్తంతో కొనబడ్డాం మనం, అమూల్యమైన రక్తంతో కొనబడ్డాం మనం అందరం కూడా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. మనం మనుషులకు ఎప్పుడు కూడా దాసులు కాకూడదు. ఎవరికి దాసులుగా ఉండాలి? క్రీస్తుకు దాసులుగా ఉండాలి మనందరం కూడా. ఏమండి? చాలామంది యేసు దాసు అని పేరు పెట్టుకుంటారు. ఏమండి? ఏ దాసు అంట? యేసు దాసు. ఎవరికి దాసులుగా ఉంటారు వీళ్ళు? ఏమండి? మద్యానికి దాసులుగా ఉంటారు కొంతమంది. ఏమండి? పేరేమో యేసు, ఇంకంత మాట వేస్తానే ఉంటాడు. ఏమండి? కొంతమంది క్రీస్తు దాసు. ఏమండి? క్రీస్తు దాసు పేరుకే, క్రీస్తుకు దాసులుగా ఉండరు వీళ్ళు. ఏమండి? లోకంలో ఉన్నటువంటి పన్నికిమాలిన అలవాట్లన్నిటికీ దాసులుగా ఉంటారు. ఏమండి? మీరు మనుషులకు దాసులు కాకుండుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఏమండి? ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఎవరితో సహవాసం కలిగి ఉండాలట? దేవునితో సహవాసం కలిగి ఉండాలట. ఇక్కడ దేవుడు అంటే ఎవరు? పైన విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మనుషులకు దాసులు కాకుండుడి అన్నాడు. అంటే పై వచనంలో ఎవరి కోసం చెప్పాడు? యేసుక్రీస్తు వారి కోసం. అంటే మీరు మనుషులకు దాసులు కాకుండుడి. మీరు ఏ స్థితిలో పిలువబడ్డారో, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే మీరు దేవునితో సహవాసము కలిగి ఉండుడి అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారితో మనం సహవాసం కలిగి ఉండమని చెప్తున్నాడు. ఏమండి?
మన సహవాసం ఎప్పుడు కూడా ఎవరితో ఉండాలి? యేసుక్రీస్తు వారితోనే ఉండాలి. ఏమండి? యేసుక్రీస్తును మించిన వారు ప్రపంచంలో మరొకరు లేరు. మనం ఏ ఏ ఏ ఏరియాకి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని దేశాలను పరిశీలించినా కూడా యేసుక్రీస్తు లాంటి గొప్ప వ్యక్తి మరొకరు మనకి కనబడరు. అందుకే యేసుక్రీస్తు వారితో సహవాసం చేయండి అని తండ్రి అయిన దేవుడే అపోస్తులైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారితోటి మన సహవాసం ఉండాలి తప్ప ఈ లోకంలో ఇంకా దేనితోనూ ఎవరితోనూ కూడా మన సహవాసం ఉండకూడదు. అందుకే అపోస్తులుడైనటువంటి యోహాను గారు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట మరొకటి చూడగలిగితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం అయితే ఎవరితో ఉందట? తండ్రితోను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది 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 అన్నాడా? ఉంటుంది అన్నాడా? ఉన్నది. మన సహవాసం తండ్రి అయిన దేవునితో ఉండాలి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉండాలి. అంతేనండి. మన సహవాసం తండ్రితో ఉండాలి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో కూడా ఉన్నది అన్నాడు, ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభులు వారు మరి లేరు కదా, మన కళ్ళ ముందు ఆయన కనబడటం లేదు కదా. ఆయన ఆల్రెడీ ఈ లోకానికి రావటం, 33.5 సంవత్సరాలు బ్రతకటం, ప్రపంచ మేధావుల కింద మహాజ్ఞానాన్ని ఆయన బోధించటం, తర్వాత సిలువలో మరణించటం, సమాధి చేయబడటం, 3వ దినాన్ని మరలా తిరిగి లేవటం, పరలోకానికి వెళ్ళిపోవడం జరిగిపోయింది కదా. మరి ఇప్పుడు ఆయన లేడు కదా మన మధ్య. మరి ఎలా సహవాసం చేయగలం ఆయనతో? ఇప్పుడు ఒక వ్యక్తి కనబడితేనే కదా మనం సహవాసం చేస్తాం, అంతే కదండి. కనబడని వారితో ఎలా సహవాసం చేస్తాం మనం? అంతేనా? మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు మన మధ్యలో ఎలా ఉన్నారు అని ఆలోచించగలిగితే ఎలా ఉన్నారు? వాక్య రూపంలో ఉన్నారు, అంతేనా? చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం, యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి పిల్లలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు ఏముందంట? వాక్యం ఉందంట. అంటే ఆది యందంటే ప్రారంభంలో వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏమంటే వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు 14వ వచనం చూడండి. అందులోనే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం, దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ వాక్యం శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది ఎవరన్నమాట? యేసుక్రీస్తు వారు. ఏమండి? శరీరధారిగా వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం కన్యమరి గర్భం ద్వారా పరలోకమనే మహాలోకం నుంచి పాపిష్టి లోకమైన భూలోకానికి ఆయన వచ్చారు. అంటే ఇప్పుడు వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మన మధ్యలో ఎలా ఉన్నారు? వాక్య రూపంలో ఉన్నారు, అంతే కదా. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా భూమి మీదకి వచ్చారు. ఆయన శరీరాన్ని సిలువలో బలిగా అర్పించి ఆయన దేవుడు అప్పగించినటువంటి పనిని ముగించుకుని ఆయన మరలా ఆత్మరూపిగా పరలోకానికి వెళ్ళిపోయారు.
ఇప్పుడైనా మన మధ్యలో ఎలా ఉన్నారు అంటే వాక్య రూపంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరితో సహవాసం చేయాలి? వాక్యంతో సహవాసం చేయాలి, అంతేనండి. ఇప్పుడు వాక్యమే యేసుక్రీస్తు కదా, కాబట్టి వాక్యంతో సహవాసం చేయాలి. మరి చేస్తున్నామా? ఏమండి, టీవీలతో సహవాసం చేసే వాళ్ళు ఉన్నారు. సీరియల్ మీద సీరియల్ సాయంత్రం వరకు చూస్తూనే ఉంటారండి. పాపం కొంతమంది అలసిపోరు. ఏమండి, ఒకదాని తర్వాత ఒకటి రోజు ఇంకా పనే ఉండదు కదా కొంతమందికి. ఏమండి, ఖాళీగా ఉన్నాం కదా, బైబిల్ చదువుకుందాం లేదా వాక్యం విందాం అని అనుకోరండి చాలామంది. ఏమండి, కొంతమంది సెల్ ఫోన్ తోటి సహవాసం చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది స్నేహితులతో సహవాసం చేసే వాళ్ళు ఉన్నారు. ఇలా మనం ఆలోచిస్తే ఒక్కొక్కడితో సహవాసం చేస్తున్నారు. వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారితో సహవాసం చేసేవారు లేరు ఇంతకేమి. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మనం సహవాసం చేయవలసింది ఎవరితో అంటే వాక్య రూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారితో సహవాసం చేయాలి. యేసుక్రీస్తు వారితో సహవాసం చేస్తే మనకేంటి ప్రయోజనం? మనం ఏం చేసినా లాభం ఆశిస్తాం కదా. ఇప్పుడు ఏ పని చేసినా మనం లాభం ఆశించకుండా ఏది చేస్తామండి. ఇప్పుడు మనం భక్తిగా ఉన్నామంటే పరలోకం ఆశించే కదా. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానంటే పరలోకం వెళ్ళాలని, లేకపోతే నేను ఎందుకు చెప్తాను వాక్యం? నేను అందరిలాగా ఏదో పని చూసుకుందాను, అంతే కదండి. కాబట్టి మరి ఇప్పుడు వాక్య రూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారితో సహవాసం చేస్తే మనకి ఏంటి ప్రయోజనం అని ఆలోచించగలిగితే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 50వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లారా. క్రీస్తుకు పూర్వం పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు గారు పలుకుతున్న అద్భుతమైన మాట. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఏమండి, నీ వాక్యము ఏం చేస్తుందట? నన్ను బ్రతికించుచున్నది. వాక్యమే మనల్ని బ్రతికించేది. ఏమండి, వాక్యమే మనల్ని నిత్య నరకం నుంచి తప్పించేది. వాక్యమే మనల్ని నిత్య జీవానికి నడిపించేది. అవునా? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు యాకోబు రాసిన పత్రికలో. మన ఆత్మలను రక్షించే శక్తి ఎవరికి ఉంది? వాక్యానికే ఉంది, అంటే యేసుక్రీస్తు వారికే ఉంది. ఏమండి, ఈ ప్రపంచంలో ధనానికి లేదా? లేదు. బంగారానికి లేదా? లేదు. వజ్ర వైడూర్యాలకు లేదా? లేదు. ఈ ప్రపంచంలో మన శరీరంలో ఉన్న ఆత్మను నిత్య నరకం నుంచి తప్పించి నిత్య జీవానికి నడిపించే శక్తి వాక్యానికి తప్ప మరి దేనికి లేదు. అది ఎరిగినటువంటి దావీదు గారు అంటున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. బాధల్లో నెమ్మది కలిగించాలన్న వాక్యమే. ఏమండి, మనల్ని బ్రతికింపజేయాలన్న వాక్యమే, మనల్ని నరకం నుంచి తప్పించాలన్న వాక్యమే, మనల్ని పరలోకానికి నడిపించాలన్న వాక్యమే. ఎవరు వాక్యం? యేసుక్రీస్తు వారు. ఏమండి, అందుకే ఇదే 119వ అధ్యాయం 107వ వచనం చూడండి ఒకసారి. ఇదే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యం ఎలా ఉందంట? నా పాదములకు దీపము, అలాగే నా త్రోవకు వెలుగై ఉన్నది. మన త్రోవకి ఏమండి, మన పాదాలకు దీపంగా ఉందంట, మన త్రోవలకు వెలుగై ఉందంట. అంటే మనల్ని పరలోకానికి నడిపించే వెలుగు ఎవరు అంటే వాక్యం. మనకి మన పాదాలను పరలోకానికి నడిపించేది దీపంగా ఎవరున్నారు అంటే వాక్యం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక మనం వాక్యంతో సహవాసం చేయాలి తప్ప ఈ లోకంలో ఇంక దేనితోటి సహవాసం చేయకూడదు. ఎందుకంటే వాక్యమే మనల్ని ప్రతి విషయంలోనూ కూడా ఆదరించేది, నెమ్మది కలిగించేది, మనల్ని బలపరిచేది, మనల్ని పరలోకానికి నడిపించేది, అన్ని విషయాల్లో కూడా మనకి ఉపయోగపడేది వాక్యం తప్ప ఈ ప్రపంచంలో ఏది కాదు. కనుక
నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది అన్నాడు. కాబట్టి మనల్ని రక్షించేది, మనల్ని కాపాడేది, మనల్ని నడిపించేది, మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళేది ఏదంటే వాక్యమే. ఆ వాక్యాన్ని విడిచిపెట్టేసరి ఈరోజు ఈ లోకంలో ఉన్న వాటితో ఏం చేస్తున్నారు? సహవాసం చేస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి వాక్యానికి విలువ ఇవ్వట్లేదు ఈరోజు చాలామంది. వాక్యాన్ని పట్టించుకోవట్లేదు ఈరోజు చాలామంది. వాక్యాన్ని చదవట్లేదు ఈరోజు చాలామంది. వాక్యాన్ని వినట్లేదు చాలామంది. వాక్యాన్ని ధ్యానించట్లేదు చాలామంది. వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఈ లోకంలో ఉన్న అన్నీ ఆలోచిస్తారు, అన్నీ అర్థం చేసుకుంటారు, అన్నిటితో సహవాసం చేస్తారు, కానీ వాక్యంతో మాత్రం సహవాసం చేయట్లేదు. కాబట్టి మన సహవాసం దేనితోటయ్యా అంటే వాక్యంతో ఉండాలి. వాక్యంతో లేకపోతే మన సహవాసం మనం ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. కాబట్టి దేవుడు వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇన్ని విలువైన మాటలు, ఇంత అమూల్యమైన మాటలు గ్రంథస్థం చేయించి మన చేతికి అందిస్తే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఈరోజు చదవటానికి ఎవరు ఇష్టపడలేదు, చదవటానికి ఇంట్రెస్ట్ లేదు ఈరోజు చాలామందికి, వినటానికి ఇంట్రెస్ట్ లేదు, దాని ప్రకారంగా బ్రతకడానికి ఇంట్రెస్ట్ లేదు. లోకంలో ఉన్న వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ దేని మీద లేదు? వాక్యం మీద లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని దేవుడు ఊరికే పిలవలేదు. మనల్ని మన సహవాసం వాక్యంతో ఉండాలని పిలిచాడు ఆయన. ఏమండి? వాక్యంతో ఉండాలి. మన ఆలోచనలు వాక్యంతో ఉండాలి. మన కళ్ళు ఎప్పుడు కూడా బైబిల్ చదువుతూ ఉండాలి. మన తలంపులు ఎప్పుడు కూడా వాక్యంతో ఉండాలి. కానీ మన కళ్ళు ఏమో ఊరి మీద అన్నీ చూస్తూ ఉంటాయి, లోకంలో ఉన్నాయి అన్నీ చూస్తూ ఉంటాయి. మన తలంపులు లోకంలో ఉన్నాయి అన్నీ ఆలోచిస్తాయి, కానీ బైబిల్ గురించి మాత్రం, వాక్యం గురించి మాత్రం ఆలోచించాం. మొదటి శతాబ్దంలో పెంతెకొస్తు పండుగ దినాన 3000 మంది పేతురు గారి ప్రసంగం ద్వారా బాప్తిసం తీసుకున్నారు కదా. వారి సహవాసం ఎవరితో ఉందో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎవరు వీరు? 3000 మంది బాప్తిసం పొందారు కదా. 3000 మంది కూడా ఎవరితో సహవాసం చేస్తున్నారట? అపోస్తుల బోధయందును. బోధ అంటే వాక్యం. ఏమండి? అపోస్తుల బోధయందును అంటే యేసుక్రీస్తు వారు ఏ తండ్రి అయిన దేవుని దగ్గర నేర్చుకుని వచ్చి అపోస్తులకు బోధించారో ఆ బోధ, ఆ వాక్యమందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. బాప్తిసం తీసుకున్న 3000 మంది కూడా చూడండి ఎలా, ఎవరితో సహవాసం కలిగి ఉన్నారు? అపోస్తుల బోధతో, సహవాసంతో, రొట్టె విరవడంతో, ప్రార్థన చేయడంతో ఎడతెగక ఉన్నారట. వాళ్ళు మనకలాగా లోకంలో ఉన్న వారితో, లోకంలో ఉన్న వాటితో సహవాసం చేయలేదు వాళ్ళు. ఏమండి? వాళ్ళకి అర్థమైంది పరలోకం విలువేంటో, వాక్యం విలువేంటో. కానీ ఈరోజు ప్రపంచ క్రైస్తవులకు అర్థం కావట్లేదు వాక్యం విలువేంటో, పరలోకం విలువేంటో. పరలోకం విలువ అర్థమైన వాడు, వాక్యం విలువ అర్థమైన వాడు వాక్యంతో సహవాసం చేస్తాడు, వాక్యంతో తన జీవితాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మొదటి శతాబ్దపు క్రైస్తవులందరూ కూడా వాక్యంతో సహవాసం చేశారు. అందరూ కూడా వాక్యానుసారంగానే జీవించారు. కానీ నేడు ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవుల జీవితాలు ఎలా ఉన్నాయంటే, క్రైస్తవుల బ్రతుకులు ఎలా ఉన్నాయంటే, క్రైస్తవుల ప్రవర్తన ఎలా ఉందంటే పూర్తిగా వాక్యానికి భిన్నంగా ఉంది, వాక్యానికి వ్యతిరేకంగా ఉంది. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది జీవితాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతుందండి. వాళ్ళు దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసండి. దేవుడు ఏవైతే చేయొద్దన్నాడో అవే చేస్తున్నారు వాళ్ళు. ఏమండి? దేవుని భయం కనీసం బొత్తుగా లేదండి వాళ్ళకి.
అమ్మో దేవుడు చూస్తున్నాడు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే దేవుని ఉగ్రతకు మేము పాత్రలు అయిపోతామేమో, మా పిల్లల మీదకి ఏమైనా దేవుడు ఉగ్రత పంపిస్తాడేమో, మా మీదకి ఏమైనా పంపిస్తాడేమో అని భయం కనీసం కొంచెం కూడా లేదండి. పరలోకం వెళ్ళాలనే ఆలోచన కూడా చాలామందికి లేదండి. ఇక్కడే మనం హాయిగా ఆనందంగా భోగభాగ్యాలు సర్వసుఖాలు అనుభవించి చచ్చిపోదాం అనుకుంటున్నారండి. కొంతమందిని చూస్తుంటే చాలా బాధ కలుగుతుందండి. ఏమండి, పైగా పోనీ వీళ్ళు ఏమైనా ఏదో డినామినేషన్లో అబద్ధ బోధలో ఉన్నారా అంటే అబద్ధ బోధలో లేరు. వీళ్ళు ఎక్కడున్నారు? మళ్ళీ అపోస్తలుల బోధలోనే ఉన్నారు, సత్యంలోనే ఉన్నారు. కానీ వీళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి, వీళ్ళ జీవితం ఎలా ఉంది, వీళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయంటే మురికి డ్రైనేజీలా ఉన్నాయండి. ఏమండి, కనీసం భయం, భక్తి, విశ్వాసం, వాక్యం అంటే ఆసక్తి ఇలాంటివి ఏమి లేవు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ మొదటి శతాబ్దపు క్రైస్తవులు చూడండి, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక మానలేదంట. ఎడతెగకంటే మానలేదంట వాళ్ళు. కాబట్టి మన తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా మనం ఎలా ఉండాలి? వాక్యంతోటే ఉండాలి. వాక్యం విలువ తెలిసిన వాడు వాక్యాన్ని విడిచిపెట్టడు. వాక్యం రుచి తెలిసిన వాడు వాక్యాన్ని విడిచిపెట్టడు. వాక్యం రుచి తెలియనివాడు వాక్యాన్ని ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. ఏమండి, యెహోవా ఉత్తముడిని రుచి చూసి తెలుసుకోండి అన్నాడు. కాబట్టి వాక్యం ఎంత గొప్పదో తెలిసిన వాడు వాక్యాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. వాక్యం విలువ తెలియని వాడు ఏం చేస్తాడు? ఏమండి, ఎవరికో వజ్రం ఇస్తే ఎవరికో వజ్రం ఇచ్చారంటండి. వజ్రం ఇస్తే వజ్రం విలువ తెలియక పాపం రాడే కదా అని మంచం గోడ కింద పెట్టుకున్నాడంట. ఏమండి, అది కూడా రాడు అనుకున్నాడంట. అది ఎంత విలువైందో అతనికి తెలియలేదు. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం ఎంత విలువైనదో, ఎంత గొప్పదో ఈరోజు ప్రపంచ క్రైస్తవులకు అర్థం కావట్లేదు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే తలపోటు అవుతుందని తలగడ కింద పెట్టుకుంటున్నారు. బైబిల్ తలపోటు తగ్గుతుందంట. చూసారా? దయ్యాలు రాకుండా పక్కనెట్టుకుని పడుకుంటున్నారు బైబిల్. ఏమండి, దయ్యాలు రాకుండా పక్కనెట్టుకుని పడుకుంటావనో, తలపోటు రాకుండా తలగడ కింద పెట్టుకుంటావనో నీకు బైబిల్ ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని నువ్వు బాగా నేర్చుకుని ఆ బైబిల్లో ఉన్న వాక్య ప్రకారంగా నువ్వు బ్రతకాలని దేవుడు, ఆ వాక్యంతో నువ్వు సహవాసం చేయాలని దేవుడు వాక్యాన్ని ఇస్తే ఈరోజు వాక్యాన్ని ఎలా వాడుకుంటున్నారు చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారు. కాబట్టి వాక్యంతో సహవాసం చేయాలి మనం. వాక్యానికి ఉన్నటువంటి విలువ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే నరకానికి వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది. ఏదైనా పోగొట్టుకున్నా కదా తెలిసేది. ఏమండి, ఇప్పుడు మనకు శరీరంలో అవయవాలు ఉన్నాయి. ఇప్పుడు అవయవాలన్నీ బాగా పనిచేస్తున్నాయి, వీటి విలువ మనకి ఇప్పుడు తెలియదు. ఏదో ఒక అవయవం మరాయించింది అనుకోండి, అప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం, దాని గురించి అప్పుడు ఆలోచిస్తాం. అవునా? కాబట్టి ఒక చెయ్యో కాలో యాక్సిడెంట్లో పోయిందనుకోండి, అప్పుడు దాని విలువ తెలుస్తుంది. అవునా? అప్పుడు వరకు దాని విలువ తెలుస్తుందా? తెలీదు. ఇప్పుడు తాళం చేతులు మన చేతిలో ఉన్నంతసేపు దాని విలువ తెలియదు. పడిపోయింది అనుకోండి, అప్పుడు ఇల్లంతా నెతకాలి, ఎక్కడ పడిపోయిందో అంతా నెతుకుతాం. చూసారా? అప్పుడు తాళం చేయి విలువ ఏంటో తెలుస్తుంది. కాబట్టి వాక్యం విలువ కూడా ఇప్పుడు చాలామందికి తెలియట్లేదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే నరకానికి వెళ్ళిపోయి అక్కడ అగ్ని జ్వాలలో కాలిపోతాం. చూసారా? అయ్యో, నేను ఆ రోజు వాక్యాన్ని నేను సరిగ్గా పట్టించుకోలేదు, వాక్యాన్ని సరిగ్గా వినలేదు, సరిగ్గా చదవలేదు, వాక్యంతో నేను సహవాసం చేయలేదని అక్కడ బాధపడతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు, ఇక్కడ ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, ఆయుష్ ఉండగానే, అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నప్పుడే మనం వాక్యం దగ్గరికి వచ్చేయాలి, వాక్యంతో సహవాసం చేయాలి, వాక్యానికి లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యం ద్వారానే మనం పరలోకానికి వెళతామని సంగతిని గమనించుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. విన్న మాటలను తండ్రి విని విడిచిపెట్టి వారంగా ఉండకుండా తండ్రి, విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. మరిదిగోనైనా మేమందరం కూడా మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి సహవాసంతో, యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి మేము జీవించడానికి మీరు మమ్మల్ని పిలిచారనే సంగతిని మా తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా మేము విడిచిపెట్టకుండా జ్ఞాపకం ఉంచుకొని, మరి వాక్యం ద్వారా మేమందరం కూడా
మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ, మాలో ఉన్నటువంటి లోపాలను పాపాలను సరిచేసుకుంటూ, వాక్యంతో సహవాసం కలిగి మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. తలలో ఉంచి ప్రార్థన చేస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి, బలపరచండి, మీ చిత్తానుసారంగా నడిపించండి. మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకోమని, మీ చిత్తమైతే మరలా మేమందరం ఆదివారం చిన్న మందగా కూడుకొని మరొక అద్భుతమైన అంశాన్ని నేర్చుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.